ఇప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు సిద్ధమైంది. అయితే మరి కాళేశ్వరం లేదు, మరి ఇంత పంట ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఆలోచన చేయర్రి. శ్రీరామ్ సాగర్ కూడా వాళ్ళే కట్టినాం, కాళేశ్వరం కిందనే చూయించుకుంటుండు. చెప్పుడు కూడా హరీష్ రావు ఎన్ని దొంగ మాటలు చెప్తున్నట్టే అట్లా చెప్తున్నాడు. ఇక మొత్తం నాగార్జున సాగర్ వాళ్ళే, శ్రీశైలం కూడా బీఆర్ఎస్ఏ ప్రభుత్వమే కట్టింది అని చెప్పుకుంటూ పోతే అయిపోతుంది. ఇంకేమేమి ఉన్నాయో మొత్తం. ఎంత దొంగలు ఉన్నారంటే ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటూ పోతున్నారు. మరి ఇంత పంట ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్య సేకరణ గతంలో ఒరేస్తే ఉరి అన్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు చూడుర్రి, తొలుత నిజామాబాద్, నల్గొండ, కామారెడ్డి జిల్లాలో షురువు అయిపోయింది. 11 కోట్ల గన్ని బ్యాగులు, ప్రతి సెంటర్లో టార్పాలిన్. ఇంతకుముందు ఇప్పుడు ఇవేవైతే లారీలు ఉన్నాయో తీసుకుపోయేటివి, వీటికి అన్నిటికీ జీపీఎస్ సిస్టమ్ పెట్టారు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్. ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ ఆగుతున్నాయి, ఎక్కడ నిలబడ్డాయని. అంటే ఈ ధాన్యం కొనుగోలు చేసి మరి ఇంకెక్కడికన్నా తరలిస్తారా? ఇవన్నీ తరలించకుండా జాగ్రత్తల కోసం అన్నిటికీ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టారు, ఏ బండి ఎక్కడ పోతుందో తెలుసుకోవడానికి. అంటే అర్థం చేసుకోరు ఎట్లా నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని, ఎంత కట్టుదిట్టంగా నడిపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయరు. రైతుల కోసం ఈ ప్రభుత్వం ఉన్నది.